రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన సుకేష్ చంద్రశేఖర్ ఈడీ కస్టడీలో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై సంచలన ఆరోపణలు చేశాడు. ప్రస్తుతం మండోలి జైల్లో ఉన్న సుకేష్ కవిత అరెస్టుపై స్పందిస్తూ జైలు నుంచి లేఖ రాశాడు. లిక్కర్ స్కామ్ కేసులో కవిత నేరం రుజువైందని, బూటకపు కేసులన్నీ రాజకీయ ప్రతీకారమని, ఇన్నాళ్ళు కవిత చేసిన వాదన అబద్ధమని తేలిపోయిందన్నాడు. సింగపూర్, హాంకాంగ్, జర్మనీలో బీఆర్ఎస్ పార్టీ 50,000 కోట్లు దాచిందని లేఖలో పేర్కొన్నాడు సుకేష్. తీహార్ జైల్ క్లబ్లో చేరేందుకు కవితకు కౌంటౌన్ స్టార్ట్ అయిందన్నాడు. అటు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పేరును సైతం లేఖలో ప్రస్తావించాడు సుకేష్. కేజ్రీవాల్ కూడా త్వరలోనే అరెస్ట్ అవుతారని, ఆయనను కాపాడే ప్రయత్నం చేయొద్దని తెలిపాడు. కేసు విషయాలన్నీ దాచిపెట్టే ప్రయత్నం మానుకోవాలని, ఈ కేసుకు కావాల్సినన్ని సాక్ష్యాలున్నాయని సుకేష్ లేఖలో పేర్కొన్నాడు. అందరికీ స్వాగతం పలికేందుకు తాను తీహార్ జైల్లో ఎదురు చూస్తున్నట్లు సుకేష్ లేఖలో చెప్పుకొచ్చాడు. మండోలి జైల్లో ఉన్న సుకేష్ ఇప్పటికే కవితపై పలుమార్లు ఆరోపణలు చేశాడు. కవితతో తాను చేసిన వాట్సాప్ చాట్తో పాటు అనేక స్క్రీన్ షాట్లను విడుదల చేశాడు. సుప్రీంకోర్టులో కవిత కేసు విచారణ టైంలో సుకేష్ లేఖ విడుదల చేయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.